మెగా బ్రదర్ గా పవర్ స్టార్ కి తోడుగా ఉన్నారు నాగబాబు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట నడిచి క్యాడర్ లీడర్లని సమన్వయం చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నిలవాలని అనుకున్నా లాస్ట్ మినిట్ లో త్యాగం చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీపై కూడా డైలమాలో ఉన్నారట. ఉత్తరాంధ్రలోని ఏదో సెగ్మెంట్ లో నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం ఇప్పటికీ ఓ క్లారిటీకి రాలేకపోతున్నారట. నాగబాబు పెద్దల సభకి వెళ్లనున్నారా, ఇక ఫుల్ టైం పార్టీ సేవలకే పరిమితం కానున్నారా? ఎన్నికల్లో పోటీపై నాగబాబు సంచలన నిర్ణయం. రాజ్యసభకు వెళ్లి పార్టీ సేవలకే పరిమితం కానున్నారా? గత ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న లాస్ట్ మినిట్ లో టికెట్ మిస్. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారని టాక్. ఎన్నికల్లో పోటీపై నాగబాబు డైలమాలో ఉన్నారన్న ప్రచారం. మెగా బ్రదర్ నాగబాబు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆ మధ్య ఆయనకు మంత్రి పదవి కూడా ఖాయమన్న ప్రచారం జరిగింది. సీఎం చంద్రబాబే అఫీషియల్ గా నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో గాని ఇప్పటి వరకు నాగబాబుకు అమాత్య యోగం దక్కలేదు. అయితే నాగబాబు కూడా మంత్రి అయితే ఫ్యామిలీ పాలిటిక్స్ అంటూ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని పవనే నాగబాబును కేబినెట్ లోకి తీసుకోకుండా ఆపారన్న గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నారు. ఆయన పదవీ కాలం 2031 మార్చి 30 దాకా ఉంది. అయితే 2029 ఎన్నికల్లో నాగబాబు పోటీ చేస్తారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. నాగబాబు ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా అక్కడ ఒక సీటు చూసుకుని పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగడమే ఇందుకు కారణం. జనసేన పార్టీని పటిష్టం చేయడంలో నాగబాబు కీ రోల్ ప్లే చేశారు. మెగా అభిమానులను ఒక్కతాటిపైకి తీసుకురావడం, ఎప్పటికప్పుడు క్యాడర్తో సమావేశాలు పెడుతూ వారిని పార్టీకి చేరువ చేయడంలో నాగబాబు పాత్ర ప్రత్యేకం. అలాంటి నాగబాబు తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పకపోవచ్చు. 2019లోనే ఆయన నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేసి రెండు ప్రధాన పార్టీల మధ్య నిలిచి కూడా లక్షల్లో ఓట్లు సాధించారు. 2024లో అనకాపల్లి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిన లాస్ట్ మినిట్ లో పొత్తులో సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే వచ్చే ఎన్నికల్లో నాగబాబు అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యనే ఉత్తరాంధ్రలో పర్యటించి ఎచ్చెర్ల, శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాల పరిధిలో క్యాడర్తో చర్చించారు. దాంతో నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఈ రెండు సీట్లలో ఏదో ఒకదాని నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. విశాఖలో పార్టీ క్యాడర్ ని ఉద్దేశించి ఏ ఎన్నికైనా పోటీకి క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయం చర్చకు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చెప్పారని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోటీ చేయాలని నాగబాబును జనసేన అభిమానులు కోరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ నాగబాబు మాత్రం తాను పోటీకి దూరంగా ఉంటానంటున్నారట. వచ్చే ఎన్నికల నాటికి నాగబాబు 7 పదుల వయసుకు వస్తారని అంటున్నారు. అందుకే డైరెక్ట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం కంటే పార్టీ సేవకే అంకితమవుతానని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు అందరూ పోటీలో ఉంటే పార్టీకి పనిచేసేవారు ఒకరు ఉండాలనే ప్రతిపాదన ఉందట. నాగబాబు కూడా మెగా అభిమానులతో పార్టీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కు అందుబాటులో ఉండటానికే ఇష్టపడుతున్నారట. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి కూడా ఉండడంతో 2029 నాటికి ప్రోటోకాల్ పరంగా ఆయనకు వచ్చిన ఇబ్బందేమీ లేదంటారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించేలా ఆయన అన్ని జిల్లాల్లో తిరిగి పార్టీని బలోపేతం చేసే పనిలో ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నాగబాబు భావిస్తున్నప్పటికీ పార్టీ కోరితే పోటీకి రెడీగా ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. అయితే 2026 జూన్లో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి జనసేనకిచ్చే అవకాశం ఉంది. ఆ రాజ్యసభ సీటులో నాగబాబు పెద్దల సభకు వెళ్లి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం ఉంది. నాగబాబు రాజీనామాతో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీటును బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇస్తారనే టాక్ కూడా నడుస్తోంది. రాబోయే రోజుల్లో మెగా బ్రదర్ డెసిషన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.